ప్రార్థన చేసుకుందాం. ఎన్ని సంవత్సరాలు? 14 ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదకు కారణాభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన ఉదయకాల సమయం మొదలుకొని రాత్రికాల సమయం వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ లోకంలో మేము మట్టివారిమి తండ్రి. ఎందుకు పనికిరానటువంటి మా కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆ కలువరిగిరిలో మా కొరకు చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తునందు మేము విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఈ లోకంలో జీవించుటకు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. ఆనాడు తండ్రి ఆత్మ తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వను అయా తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి ఒక కుటుంబంగా అయా తండ్రి మీరు ఫలించండి, అభివృద్ధి చెంది విస్తరించండి, భూమిని లోపరుచుకోండి అని ఈ వాక్యాన్ని సెలవిచ్చినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే తండ్రి వారి యొక్క గర్భంలో నుండి వచ్చినటువంటి యొక్క భూలోకంలో ఉన్న ప్రతి మనుషుల్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఆనాడు హవ్వ అంటూ ఉన్నది తండ్రి, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అయా నీ కృతజ్ఞతలు చెల్లించినటువంటి స్త్రీగా మేము చూస్తూ ఉన్నాం. ఇదిగో మా యొక్క జీవితంలో కూడా తండ్రి నన్ను బట్టి నాకు ఇచ్చినటువంటి నీ బిడ్డ తండ్రి ఇంద్రమును బట్టి మా యొక్క అయా తండ్రి మీరు చూపించినటువంటి మార్గంలో నుంచి తండ్రి అయా తండ్రి మీరు ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి తండ్రి ఇద్దరు కుమారులు కుమార్తెలను మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నేటి దినాన నీ బిడ్డ తండ్రి ప్రవీణ్ కుమార్ తండ్రి 13 సంవత్సరాలు మీరు కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి సంవత్సరంలో తండ్రి అడుగుడుతూ ఉంటుండగా బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు ఎంతో ఉన్నతంగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని సొలొమోను తెలియజేసిన రీతిగా తండ్రి యవన కాలంలో అనుగ్రహించినటువంటి యొక్క బిడ్డలను మీరు దీవించండి తండ్రి. నీ బిడ్డలు చదువుకుని చుండగా విద్య ఎందును బుద్ధి ఎందును మంచి జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి ఉన్నతమైనటువంటి చదువుకొని ఈ లోకంలోని యొక్క స్వార్థ పరిచర్య చేయటకు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. మాకు కలిగిన ఆనందంలోను సంతోషంలోను తండ్రి ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలందరితో కలిసి తండ్రి ఏ విధంగా తండ్రి పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటుండగా ఇటు పుట్టినరోజులు అనేకం కూడా నీ బిడ్డ జీవితంలో జరిగించుటకు మీరు కృప చూపించి సహాయం చేసి జరగబోయే తండ్రి పుట్టినరోజు వేడుకలంతట్లో మీరు తోడుగా నీడగా ఉండి సహాయం చేయగలరని ఈ మానవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 127వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ములు పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. పెట్టే ఇటు పెడితే సరిగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ప్రవీణ్ కుమారు. May God bless you. May God bless you. May God bless you, dear
ప్రవీణ్ కుమార్ అడవిట్రా ప్రసన్న నువ్వు పట్టుకో ఒక్క నిమిషం వీడియో పెట్టు పెట్టినాలే చెప్తాను రామ్మా చూడండి పెట్టమ్మా అక్కడ చూడు నువ్వు అక్కడ నువ్వు ప్రసన్న వస్తుంది రామ్మా వస్తుంది నువ్వే నవ్వుతున్నావు అమ్మాయి కానీ ఎంతసేపు అయిందమ్మా సరే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదకు కారణాభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి రాత్రి వేళ సమయంలో నీ బిడ్డ తండ్రి ప్రవీణ్ కుమార్ తండ్రి 13 సంవత్సరాలు మీరు కాచి కాపాడి మరొక నూతనమైన 14 సంవత్సరాలు తండ్రి నీ బిడ్డ అడిగి ఉంటుండగా ఈ సంవత్సరం అంతయు తండ్రి మీరు కాచి కాపాడి నీ రకకన్నా భద్రపరచండి తండ్రి. ఇదిగో తండ్రి మా యొక్క జీవితం చెంది విస్తరించుడే నీ వాక్యాన్ని సెలవిచ్చిన రీతిగా ఆనాడు తండ్రి ఎలిజబెత్కు తండ్రి ఎలాగైతే తండ్రి వృద్ధాప్య మందు మంచి కుమారుని అనుగ్రహించి తండ్రి యొక్క సువార్త సేవలో తండ్రి ఎలాగైతే ఒక ప్రవక్తగా తండ్రి పరిచర్య చేసేవాడిగా బాప్టిస్మ్ ఇచ్చేవాడిని ఎలాగైతే ఉంటూ ఉన్నాడో అలాగే నీ యొక్క బిడ్డల జీవితంలో తండ్రి అటు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించుటకు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరినీ సంఘాన్ని తండ్రి ఇదిగో మమ్మల్ని బట్టి తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఈ రీతిగా ప్రతి సంవత్సరం కూడా తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లించే వారిగా అయా మమ్మల్ని మేము తండ్రి అయా విధేయత కలిగి తండ్రి నీకు లోబడి తండ్రి మా బ్రతుకు దినములన్నీ క్రీస్తు యొక్క సేవలో పరిచర్యలో ఉండుటకు కృప చూపించి సహాయం చేయగలరని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అంతసేపు